హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈ బ్యాగ్ గుర్తుందా? మొన్న వీడియోలో ఈ వీక్ మనకి 2 ఆర్డర్స్ వచ్చాయండి అని చెప్పాను కదా. దాంట్లో ఒక 1 ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్లౌజెస్ డిజైన్స్ అన్నీ కూడా వీడియోలు కూడా పోస్ట్ చేశాను. ఇదైతే సెకండ్ ఆర్డర్. ఇదైతే మొత్తం ఫినిష్ అయిపోయినాయండి. డిజైన్స్ అన్నీ చేసేసాను అనమాట. ముందే చూపిద్దామా అనుకున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, నేను బ్లౌజెస్ దగ్గర నుంచి లైనింగ్స్ దగ్గర నుంచి అన్నీ పిన్ టు పిన్ నేనే చూసుకుంటాను కాబట్టి ఫస్ట్ బ్లౌజ్ పీసెస్ తీసుకొని తొందరగా ఇవ్వాలి కాబట్టి నేనైతే పీకోకి అయితే పంపించేసాను అనమాట శారీస్. సో నేను ముందే చూపించిన కుదరలేదనమాట. ఇప్పుడైతే డిజైన్స్ ప్లస్ వాటి శారీస్ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ శారీ అయితే కాటన్ శారీ అండి. కాటన్ శారీ, వైట్ కలర్ కాటన్ శారీ, ఫ్లవర్స్ తోటి ఇచ్చారు. పింక్ ఆర్ రోజ్ కలర్ ఫ్లవర్స్ తోటి ఇచ్చారనమాట శారీ మొత్తము. శారీ చుట్టూ సన్నటి రెడ్ కలర్ లేస్ అయితే ఇచ్చారనమాట. శారీ అయితే ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈజీగా అంటే ఈ సమ్మర్ టైంలో ఏంటంటే ఏదైనా వెకేషన్స్ కానీ ఏటికైనా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట శారీని. బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ బ్లౌజు, ఫ్రంట్ ఓపెన్ అండి. బ్లౌజ్ మొత్తం ఓవరాల్ మొత్తం పైపింగ్ ఉంటుంది. నడుముకి, హ్యాండ్స్కి, బ్యాక్ నెక్ మొత్తం పైపింగ్ ఉంటుంది. ఫ్రంట్ ఆ నెక్ షేప్ అయితే ఏదైతే ఉందో ఆ షేప్కి అయితే నేను పైపింగ్ వేయలేదన్నమాట. ఇలాంటి కాటన్ బ్లౌజెస్కి మనం ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఎలాంటి షేప్స్ ఇచ్చినా కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటాయి అన్నమాట. ఐరన్ చేసుకోవాలి, అయితే ఐరన్ చేస్తే మంచిగా కుదురుతాయి. ఇంకో విషయం ఏంటంటే వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, వీడియోస్ తీసుకోవడం, ఎడిటింగ్ ప్లస్ స్టిచ్చింగ్, కట్టింగ్ ఓవరాల్ మొత్తం నేనే చూసుకుంటాను కాబట్టి వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. మన ఛానల్ని అయితే ఇంకా మంచి మంచి వీడియోస్, డిజైన్స్ కోసం, ఐడియాస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏదైనా మీకు నచ్చింది ఆర్ నచ్చలేదు అంటే కామెంట్ చేయండి. బ్యాక్ అయితే ఇలా లోటస్ ఇచ్చారండి. అందుకనేసి నేను ఈ లోటస్ నేమ్ చెడపకుండా జస్ట్ హై నెక్ పెట్టి పైపింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొక శారీని అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇదొక శారీ అండి. ఇది కూడా కాటనే, కాకపోతే కొంచెం సిల్క్ మిక్స్ ఉన్నట్టు అనిపించింది ఈ శారీలో నాకు. ఈ శారీస్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ శారీ కూడా కింద లైట్ పింక్ కలరు, చాలా లైట్ పింక్ అంటారా ఆర్ పీచ్ కలర్ అనుకోండి, లైట్ పీచ్ కలర్ ఉంది శారీ. కింద బార్డర్కి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశాను. వీళ్ళ బ్లౌజెస్ అన్నీ కూడా ప్రిన్స్ కట్టు ఫ్రంట్ ఓపెనే ఉన్నాయి, కొన్ని బ్యాక్ ఓపెన్ ఉన్నాయి. అంటే డిజైన్కి తగ్గట్టు మనకు ఆ బ్లౌజ్కి ఆ డిజైన్కి ఫ్రంట్ ఓపెన్ బాగుంటుందా బ్యాక్ ఓపెన్ బాగుంటుందా చూసి పెట్టేశాను. నేనైతే ఆ బోర్డర్ ఫ్లవర్స్లో పర్పుల్ కలర్ ఉందనమాట. పర్పుల్ కలర్ పోట్లీ బటన్స్ ఇచ్చాను. 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పోట్లీ బటన్స్ ఇచ్చాను. ఫ్రంట్ ఏమో స్టార్ నెక్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి వీ నెక్ కాదు, అలా అని వేరే షేప్ కాదు, బ్రాడ్ వీ నెక్ ఇచ్చాను అనమాట. స్ట్రైట్ వీ నెక్ ఇస్తే ఏమవుతుందంటే నెక్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. అందుకనేసి నేను బ్రాడ్ వీ ఇచ్చాను. హ్యాంగింగ్స్ అయితే ఆ క్లాత్ ఎంత ఉందో అంతవరకు కొంచెం హెవీగానే పెట్టమన్నారు కాబట్టి హెవీగా పెట్టేశాను. పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ కూడా కింద నడుముకి అంతలకు కూడా పైపింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొక శారీ ప్లస్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము. ఈ శారీ అయితే క్రేప్ సిల్క్ లాగా ఉంది. ఇప్పుడు ఇలాంటి శారీస్ ఇలాంటి డిజైన్లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా. క్రేప్ సిల్క్ లాగా ఉంది. ఇది 2 కలర్స్ మిక్స్ వచ్చింది. అంటే డార్క్ స్కై బ్లూ కలరు అండ్ పెసర్ గ్రీన్ ఉంది. బార్డర్లో కూడా స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. బార్డర్ చూసారు కదా, స్మాల్ బార్డర్, గుర్తుపెట్టుకోండి మీరు, స్మాల్ బార్డర్ ఉంది. సో బ్లౌజ్ నేను ఇలా డిజైన్ చేశాను. ఆ స్మాల్ బార్డర్నే జాయింట్ వేసేసి ఫ్రంట్ కట్ వర్క్ షేప్ ఇచ్చి బార్డర్తోనే షోల్డర్ కాడ నుంచి ముందుకి షేప్ ఇచ్చేసాను అనమాట. ఆ శారీలో లాస్ట్కి ప్లెయిన్ క్లాత్ అంటే పెసర గ్రీన్దే వర్క్ వచ్చింది కాకుండా ఎడ్జ్లో కొంచెం లైన్స్ వచ్చి క్లాత్ ఇచ్చారనమాట. అందుకని శారీలో నుంచి క్లాత్ తీసి హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేశాను. హ్యాండ్స్కి ఆ ప్యాచ్ వర్క్ కూడా పైన పైపింగ్ వేసాను, కింద పైపింగ్ వేసాను. బ్యాక్ హై నెక్ ఇచ్చి బ్యాక్ కూడా ఇలా షేప్ ఇచ్చాను అనమాట. నేను చూపించే డిజైన్స్లో ఏదైనా మీకు నచ్చితే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి, ఈ అక్క ఈ డిజైన్ బాగా నచ్చింది అనేసి. హ్యాండ్స్కి అయితే షోల్డర్ మీద కొంచెం పఫ్ ఇచ్చాను.
కింద అదే చెప్పాను కదా, ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చాను అనమాట. హ్యాండ్స్ క్లాత్ కూడా లోపల పేపర్ స్టిఫ్ వేసాను. ఓకేనా. ఇప్పుడు శారీస్ అయితే లేవండి వీటి, ఇంకా పీకో దగ్గర నుంచి రాలేదు. ఇప్పుడు వేరే డిజైన్స్ అయితే చూద్దాం మనము. 2 బ్లౌజెస్, 2 శారీస్ కూడా సేమే. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ సేమ్ డిజైన్ శారీస్ తీసుకున్నారు. సో సేమ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా కావాలి అంటే అడిగారనమాట. సో అందుకనేసి దీనికి కూడా స్మాల్ బార్డర్ వచ్చింది. సో ఆ స్మాల్ బార్డర్ని ఫ్రంట్కి యూజ్ చేశాను. బ్యాక్ అయితే ఇలా ఇచ్చాను అనమాట. ఇది ఏ షేపో కరెక్ట్గా నాకు చెప్పడం రావట్లేదు. సో ఇలా షేప్ ఇచ్చాను. ఈ షోల్డర్ దగ్గర స్ట్రిప్ ఉంది కదా, ఆ స్ట్రిప్కి అయితే నేను లోపల హుక్స్ ఇచ్చాను. హుక్స్ బయటకు కనిపించకుండా నీట్గా లోపలికి ఇచ్చాను. మీరు చూస్తున్నట్లయితే బ్లౌజ్లో ఎక్కడ నేను ఏ బ్లౌజుకి కూడా ఫినిషింగ్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి. ఫినిషింగ్ నీట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బ్లౌజ్ మొత్తం ఓవరాల్ పైపింగ్ వేసేసాను. ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్, ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, సేమ్ అదే డిజైన్ దీనికి కూడా, కాకపోతే బ్లౌజ్ కలర్ వేరు. దీనికి కూడా స్మాల్ బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ని కూడా నేను జాయింట్ వేసి ఇలా కట్ వర్క్ షేప్ ఇచ్చాను. బ్యాక్ అయితే ఇందాక మీరు చూసిన డిజైనే ఇచ్చాను. ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి కూడా బ్యాక్ ఓపెనే. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.